హాయ్ అండి. మీకు ఒక చిన్న టిప్ చెప్దామని వచ్చాను. ఏంటంటే ఈ టమాటాలు ఉన్నాయి కదా, టమాటాల్లో కిడ్నీ స్టోన్స్ అంటారు. అవి పాలకూర కలిపితే రావు. ఈ టమాటాలకి ఇవి ఉంటుంది కదా, ఇది కట్ చేసేయాలి. ఈ తొడుము కట్ చేసి తీసేయాలి. చూసారా, ఈ తొడుము ఇది ఉంది కదా, దీనివల్ల మనకి స్టోన్స్ వస్తాయి కిడ్నీల్లో. కొంతమంది అంతే వేసేస్తారు, దీన్ని అస్సలు వేయకూడదు. దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, ఎందుకంటే ఇది అరగదు. అందుకని దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. పాలకూరలో కలపడం వల్ల రావు కిడ్నీలో స్టోన్స్. చాలామంది పాలకూర కలపడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అనుకుంటారు, కానీ కాదు. ఇక్కడ ఈ తొడెం ఉంది కదా, ఈ తొడెం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. కాబట్టి దీన్ని ఇలా తీసేయాలి. ఇట్లా చాలా వరకు తీసేయాలి. కొంతమంది పైన తీస్తారు, అలా తీసేయకూడదు. ఈ గట్టిగా ఉన్న ఈ తొడెం వల్లే మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చేది. మీరు ఎప్పుడైనా టమాటాలు కట్ చేసేటప్పుడు ఈ తొడెం తీసేయండి. ఇట్లా నీట్గా తీసేయండి. ఇట్లా నీట్గా తీసుకుంటే టమాటాల వల్ల ఏ హాని రాదు. పాలకూరలో కలుపుకున్నా కూడా ఏ హాని రాదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.